ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ బీజేపీ 2 సీట్లతో మొదలై నేడు దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు విజయలక్ష్మి అన్నారు. హైదరాబాద్ లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఇంటి వద్ద భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బండారు విజయలక్ష్మి మాట్లాడుతూ దేశంలోనే అగ్రగామి పార్టీలలో బీజేపీ ఉన్నత శిఖరాన్ని అధిరోహించిందని కొనియాడారు. ఎందరో మహానుభావులు బీజేపీ ప్రధాన మంత్రులై దేశాన్ని పరిపాలించారని గుర్తు చేశారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో 370 నుండి 400 పై చిలుకు సీట్లను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ 2 సీట్ల నుంచి ఈరోజు చాలా పటిష్టమైన ప్రధానమంత్రులను ఇవ్వడం కానివ్వండి, దేశాన్ని పటిష్టంగా ఉంచే ఘనత భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది. అది కేవలం మా కార్యకర్తల బలం, వాళ్ళకున్న డెడికేషన్, వాళ్ళ స్ఫూర్తి, వాళ్ళ పనితీరు. ఇట్లాగే ప్రతి ఒక్క కార్యకర్త ఏం ఆశించకుండా పార్టీ కోసం పనిచేస్తూ ఉంటాము అని మేమందరం భావిస్తూ మరోసారి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో మేము అనుకున్నట్టుగా 370 సీట్లు కేవలం బీజేపీ ఎన్డీఏ పక్షాన 400 పైచిలుకు సీట్లతో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలంగాణలో ఎన్ని వచ్చే అవకాశం? డబుల్ డిజిట్ వస్తుంది అనుకుంటున్నాను నేను. పీ కింద పైన లేదుగా. भारतीय जनता पार्टी नरेंद्र मोदी गारी नायकत्व इस बार 400 पार, फिर एक बार भारतीय जनता पार्टी भारत माता की जय. మనం ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం తొందర తినకాలి అయిపోతే కాల్ తప్పదు కదా మరి. సికింద్రాబాద్ పక్క జరుగు వెనకాల నిలవడం తీయక